ఉప్పల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో మల్లాపూర్ హెచ్సీఎల్లోని ఓ గోదాంలో తనిఖీ చేసిన పోలీసులు 53 లక్షల విలువైన 106 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇక గోదాం దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాకు చెందిన ఏఏ రాంబాబు, హనుమకొండ జిల్లాకు చెందిన వివేక్ రెడ్డి, మధుకిరణ్ కలిసి గంజాయి సప్లై చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. 106 కిలోల ఎండు గంజాయిని హెచ్సీఎల్ స్కూల్ అది, దాని పక్కన ఒక కమర్షియల్ కాంప్లెక్స్ పాడుగడ్డ భవనం అది మల్లాపూర్ ఏరియాలో 106 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నది. ఇక్కడ టోటల్లీ 56 ప్యాకెట్లలో 106 కిలోలు దొరకడం జరిగింది. 50 ప్యాకెట్లలో ఒక్కొక్కటి 2 కిలోలు, తర్వాత 6 ప్యాకెట్లలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కిలో చొప్పున మొత్తం 106 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్పాట్లో కట్ల వివేక్ రెడ్డి, తర్వాత దగ్గుమల్ల మధుకిరణ్ అనే ఇద్దరు అక్యూజ్డ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం అసలు దీంట్లో A1 కర్నేన్ రాంబాబు అనే ఇతను అంపదర్ అనే విలేజ్, సైలూరు టీ జంక్షన్ దగ్గర, కలిమిల తహసీల్ అంటే తాలూకా, మల్కన్గిరి జిల్లా, ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తి. ఇతని కోసం మేము వేట ప్రారంభించాం. ఇతను ఇంకా అరెస్ట్ కావాల్సి ఉంది. అయితే వీళ్ళ ఫోన్ల ద్వారా మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ కర్నేన్ రాంబాబు అనేట ఆయన ఈ రాకెట్కి ప్రధాన సూత్రధారి. అతను అక్కడే గంజాయిని సేకరించి మల్కన్గిరి ఏరియాలో అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించి ఈ కట్ల వివేక్ రెడ్డి, దగ్గుమల్లి మధుకిరణ్ వాళ్ళ సహాయంతో ఇక్కడ లోకల్ హైదరాబాద్లో అమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కన్సైన్మెంట్ మొత్తం 106 కిలోల గంజాయిని కనుక అమ్మితే 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళకు ఆశ చూపడం జరిగింది. వీళ్ళ